హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుపతి టు అరుణాచలం అయితే ట్రిప్ ప్లాన్ చేసాము. టోటల్గా మేము 7 మెంబర్స్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో పర్ హెడ్కి అయితే 85 రూపీస్ పడింది. ఇంకా తిరుపతిలో నేను పాండా అయితే స్టేషన్లో ఎక్కామన్నమాట. ఇంకా మిగతా ఫ్రెండ్స్ ఇంకొక స్టేషన్లో ఎక్కుతామని చెప్పారు. ఇంకా నాకైతే విండో సీట్ దొరికిందనమాట. ఇంకా నేనైతే నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా కూర్చొని ఉండిపోయాను. మా ఫ్రెండ్స్ కోసము పాండా ముందుగానే సీట్స్ పెట్టిందనేసి ప్యాసింజర్స్ కొంచెం ఫైర్ అయ్యారనమాట. సో మా పండగాడు ఏం చేస్తున్నాడని చెప్పి చూస్తే మంచిగా పెరుగన్నం తిని నిద్రపోతుంది. ఇంకా మా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి ఇంకొక 8 బోగీస్ అయితే దాటుకొని వెళ్ళాము. ఫైనల్గా అయితే మా ఫ్రెండ్స్ని అయితే మీట్ అయ్యామన్నమాట. సో మామూలుగా 2 కప్పులు ఒక చోట చేరితేనే చాలా రచ్చరచ్చగా ఉంటుంది. ఇంకా మేము 5 మెంబర్స్ అనమాట. ఇంకా మా బ్రదర్స్ అయితే ఇంకొక సీట్లో కూర్చున్నారు. అంతలోనే ఒక ఆంటీ మామిడికాయలు తీసుకొని వచ్చిందనమాట. ఇంకా మంచిగా కోపించుకొని కారం వేసుకొని తింటున్నాము. ఇంకా కట్పాడులో అయితేనా 1 అవర్ అయితే స్టాప్ అయిపోయింది ట్రైన్. ఒక్కసారిగా అయితే సూర్యుడు అయితే మాయమైపోయి వర్షం పడేటట్లయితే క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇంకా స్నాప్స్ వేసేవాళ్ళు స్నాప్, వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియోస్, ఫొటోస్ అలా తీసుకుంటూ ఉన్నారు. ఇంకా అంతలోనే వర్షం పడిపోయింది అనమాట. సో మా పండగాడైతే డోర్ దగ్గర నిల్చొని అలా వర్షాన్ని చూస్తూ ఉన్నాడు. ఇంకా మూవ్ అయితే అయిందనమాట ట్రైన్. ఇంకా నేను అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఈ నేచర్ని చూస్తుంటే నాకు ఒక్కసారిగా నాకు కేరళ ట్రిప్ అయితే గుర్తొచ్చిందనమాట. ఫైనల్గా అయితే తిరువణామలైకి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇంకా రూమ్ అయితే మేము ఆల్రెడీ ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాం అనమాట. సో ఇంకా ఆటో మాట్లాడుకొని రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. రూమ్ అయితే చాలా బాగుంది. ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయేసి ఒకేసారి డిన్నర్ చేసుకొని ఇంకా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాం అనమాట. సో ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా మేమైతే లింగాలన్నింటినీ దర్శించుకోవాలనేసి అయితే అనుకున్నాము. బట్ 9:40కి అయితే స్టార్ట్ అయ్యాము కాబట్టి టెంపుల్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఇంకా అలా నడుస్తూ ఉండగా మా ఫ్రెండ్స్కి అయితే అప్పుడే ఎనర్జీ డౌన్ అయిపోయిందంట. ఇంకా అందుకనేసి వాళ్ళు కొబ్బరి బోండాలు తాగుతున్నారు. ఇంకా మిగతా 2 ఫ్రెండ్స్ అయితే వెనకాల పడిపోయారు. మా బ్రదర్స్ అయితే ముందర వెళ్ళిపోయారనమాట. వీళ్ళిద్దరూ ఓకేనా అంతా అంటే ఓకే అని చెప్పేసి చెప్తున్నారు. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే జింకలు అయితే కనిపించాయి. ఎప్పుడో చిన్నప్పుడు కథలో విన్నానమాట, పెదరాస్ పెద్దమ్మ ఇట్లా పులుంటలు అట్లు వేస్తుంది అనేసి అని. మాకైతే ఫుట్పాత్ మీద అయితే కనిపించింది. సో ఎందుకు వదులుతాం, మంచిగా ఉన్నాయనేసి అని తినేసామన్నమాట. ఇంకా డోరా బుజ్జికి ఎలా అయితే మ్యాప్ కనిపిస్తుందో మాకు అలా మ్యాప్ అయితే కనిపించింది. అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా కాళ్ళు అయితే విపరీతంగా నొప్పులు వచ్చేసాయి. ఇంకా బొబ్బలు కూడా వచ్చాయన్నమాట. ఎవరి నొప్పి వాళ్ళే అనుభవించాల్సింది ఉంటుంది కదా. సో ఇంకా అందుకని సరే అక్కడే కూర్చోవడానికి అవ్వదు. ఇంకా సరే అనేసి మళ్ళీ మేము స్టార్ట్ చేసామన్నమాట గిరి ప్రదక్షిణ. ఎప్పుడయ్యా శివయ్య కనిపిస్తావు అనేసరికి మాకు ఒక గోపురం కనిపించింది. కొద్దిసేపు అలా గోపురం పక్కన కూర్చొని తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే 9 o'clockకి మళ్ళీ దర్శనానికి అయితే మాకు 3 అవర్స్ అయితే టైం పట్టింది. మేము క్యూలోనే అయితే ఉన్నామన్నమాట 3 అవర్స్. ఇంకా అక్కడ కొంచెం స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. సో అవంతా మనం వీడియో తీయడానికి అంత ప్రొఫెషనల్ యూట్యూబర్స్ అయితే అసలు కాదు. సో నాది ఇది ఫస్ట్ వీడియో అనమాట. సో ఇంకా గోపురాలు అలా చూస్తుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నింది. ఇంకా సరే అని ఇంకా మాకు 3 అవర్స్లో అయితే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది, శివయ్య దర్శనము. ఇంకా ఫైనల్గా అయితే బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.